ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్. మన ఇంట్లో వేస్ట్గా ఇలా పడేసే కుండలు కానీ లేదంటే వాడకుండా పక్కకు పెట్టిన కుండలు చాలా ఉంటాయన్నమాట. సో వాటిని వేస్ట్ చేయకుండా ఎంత చక్కగా ఆర్ట్ చేసుకోవచ్చో మీరే చూడండి. చాలా ఈజీగా సింపుల్ పద్ధతిలో మీకు చూపిస్తాను. ముందుగా కుండను మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని మన ఇంట్లో ఏ పెయింట్ అవైలబుల్గా ఉంటే ఆ పెయింట్ని అయితే మీరు వేసుకోండి. వాల్గు వేసే పుట్టి పెయింట్ అయినా సరే, లేదంటే అక్రిలిక్ పెయింట్ అయినా సరే, లేదంటే ఆయిల్ పెయింట్ అయినా సరే, ఏవైనా సరే మీకు అవైలబుల్గా ఉన్న వాటిని వేసుకోండి. కాకపోతే 2 కోటింగ్లు వేసుకోండి. ఇలా 2 కోటింగ్లు వేయడం వల్ల పాట్ అనేది మంచిగా నీట్గా మంచి అట్రాక్షన్గా కనిపిస్తుంది అనమాట. 2 కోటింగ్లు వేయడం కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా ఉందో. అలాగే ఇలా 2-3 పాట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో వాటికి కూడా నేను ఒకదానికేమో ఫుల్గా బ్లూ కలర్ వేసేస్తే, ఇంకొక చిన్న పాట్కేమో సగం బ్లూ వేసేసి ఇంకొక సగం అనేది ఎల్లో కలర్ వేస్తున్నాను. సో ఇలా 2 కలర్స్ వేయడం వల్ల మంచి అట్రాక్షన్ కనిపిస్తుంది అనమాట. ఈ పాట్కి కూడా నేను 2 కోటింగ్స్ అయితే వేసాను అనమాట. సో ఎల్లో బ్లూ 2 కూడా 2 సార్లు కోటింగ్ వేయడం జరిగింది. సో చూడడానికి చాలా మంచిగా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి పాట్ మీద డిజైన్ వేయడానికి ఒక అట్ట పేపర్ తీసుకొని నేను దానిపై పెన్నుతో ఈ విధంగా లీఫ్ షేప్, కొంచెం వెడల్పుగా ఉండే లీఫ్ షేప్ గీసుకొని ఆ లీఫ్ షేప్ను కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ లీఫ్ షేప్ ఉన్నటువంటి ఈ పేపర్ను నేను పాట్ పైన పెట్టేసి పెన్సిల్తో ఈ రకంగా మార్క్ చేసుకుంటున్నాను అనమాట చుట్టూ కూడా. సో ఇలా మనం మార్క్ చేసుకొని లోపల ఎల్లో కలర్ను ఫిల్ చేసుకోవాలి లీఫ్ షేప్లో. ఇలా కుండ చుట్టూ కూడా పేపర్ను కొద్ది గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టేసి ఈ విధంగా అంతా డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా డ్రా చేశానో. ఇలా డ్రా చేసిన తర్వాత వాటి మధ్యలో అంతా కూడా ఇలా ఎల్లో కలర్ని ఫిల్ చేసుకోండి. అన్ని లీవ్స్కి పెయింట్ వేసేసి వాటి చుట్టూ ఇలా మార్కర్తో మళ్ళీ చక్కగా కనిపించేలా డిజైన్ చేసి స్టోన్స్ అతికిచ్చానమాట. ఈ వీడియో కూడా తీసానండి. సో ఇది మిస్ అయిపోయింది చూపిద్దాం అనుకుంటే. సో ఏం లేదు, ఇప్పుడు లీఫ్ షేప్ అయితే మీకు నేను చూపించాను కాబట్టి దాన్ని పెట్టుకొని మనం డ్రా చేసుకొని కలర్ ఫిల్ చేసుకున్నాము. దాని చుట్టూ మార్కర్ పెన్తో కానీ లేదంటే బ్లాక్ కలర్ అక్రిలిక్ పెయింట్తో కానీ మీరు ఇలా చుట్టూ బ్లాక్ డిజైన్తో వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మన ఇంట్లో ఉన్న కుందన్స్ కానీ లేదంటే అద్దాలు కానీ ఇలా అతికించుకోవచ్చు. అందంగా డిజైన్ అయిన ఈ పార్ట్లో నేను ఓమా ప్లాంట్ని అయితే పెట్టాను. చూడడానికి చాలా అందంగా ఉంది కదా. సో ఈ ప్లాంట్ని మిగతా తొట్లు కూడా నేను ఈ విధంగా ప్రిపేర్ చేశానన్నమాట. పెయింట్ వేసే వీడియో తీశాను బట్ అది డిలీట్ అయిపోయింది, అందుకనే మీకు ఇలా చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక పాట్ పైన ట్రైబల్ బొమ్మలు. సో చూస్తున్నారు కదా, ఒకటి గంప ఎత్తుకున్నట్టు, అలాగే డ్రమరుకం వాయిస్తున్నట్టు, తట్ట ఎత్తుకొని పోతున్నట్టుగా ఈ విధంగా అయితే ఒక పాట్ పైన గీసాను. నెక్స్ట్ ఇంకొక పాట్ వచ్చేసి ఈ పాట్కి పైన ఉండే పార్ట్ విరిగిపోయింది. సో దాన్ని అంతా కూడా కొంచెం నీట్గా చేసేసి ఈ విధంగా పెయింట్ వేసుకున్నాను. సో చూడడానికి అయితే చాలా అందంగా ఉంది కదా. నెక్స్ట్ ఈ పాట్ అయితే నేను డిజైన్ చేసింది ఇప్పుడు చూపించాను. ఈ పాట్ కూడా నేను మీకు ఫస్ట్ ఆఫ్ అండ్ ఆఫ్ పెయింట్ వేశాను కదా, దానిపైన ఇలా వైట్ పెయింట్తో చిన్నగా చుక్కలతో విధంగా ఆర్ట్ వేశాను. నెక్స్ట్ ఇంకొక పక్కనున్న పాట్ కూడా విరిగిపోయిందనమాట. సో దాన్ని కూడా పడేయకుండా ఇలా పెయింట్తో డిజైన్ చేసేసి వాటర్ లిల్లీ ప్లాంట్స్ అయితే పెట్టానమాట. సో అన్నీ కూడా చూడడానికి చాలా బాగున్నాయి కదా. మరి ఇలా పడేసే కుండలను నేనైతే స్టోర్ చేసి అన్ని కుండల పైన ఇలా పెయింట్స్ వేసి అలాగే మొక్కలను కూడా నాటాను. సో మనకు పచ్చదనానికి పచ్చదనము, అలాగే మనం ఓన్గా మన హ్యాండ్తో తయారు చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇక లేట్ చేయకండి. మీ పిల్లలు ఎలాగో మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతారు కదా, మరి మీరు ఇలా పెయింట్ వేసి పిల్లలు వచ్చాక వాళ్ళతో మొక్కలు నాటించండి. ఈ విధంగా పిల్లలకు మనం ఒక మంచి పద్ధతిని నేర్పించిన వాళ్ళం అవుతాం. మరో మంచి యూస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. మీ గీతా రంజిత్ కేకే.